Coming to the next question, negative income elasticity happens in case of A. luxuries, B. inferior goods, C. given goods, D. all of the above. So the correct answer is C. given goods. సో ఆదాయ వ్యాకోచత్వం అనేది నెగటివ్గా రుణాత్మకంగా ఉంటుంది. దేనికి సంబంధించిన గిఫెన్ గూడ్స్కి సంబంధించి ఆదాయ వ్యాకోచత్వం అనేది రుణాత్మకంగా ఉంటుంది అని ఇది చెప్తుంది మనకు. నెక్స్ట్ వన్, when income elasticity is zero, the income elasticity demand curve is A. horizontal to x-axis, B. slopes downwards, C. slopes upwards, D. vertical to y-axis. So here the correct answer is D. vertical to y-axis. So ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇన్కమ్ ఎలాస్టిసిటీ జీరో, ద ఇన్కమ్ ఎలాస్టిసిటీ డిమాండ్ కర్వ్ వర్టికల్ టు y-axis అని చెప్తున్నారు. మరి దీన్ని మనం ఎలా పోర్ట్రే చేయవచ్చు? సో నౌ లెట్ us look at. So this is the income, this is the demand, so it vertical to y-axis. So this is the demand. మనకు ఆదాయంలో ఎంత మార్పు వచ్చినప్పటికీ డిమాండ్లో ఎటువంటి మార్పు లేని పరిస్థితిని మనం ఇక్కడ చెప్పవచ్చు ఇన్కమ్ ఎలాస్టిసిటీ జీరోగా మనం చెప్పవచ్చు. అంటే డిమాండ్లో ఎటువంటి మార్పు లేదు, బట్ ఆదాయం ఎంత పెరిగినప్పటికీ డిమాండ్లో మార్పు లేనప్పుడు సో దాన్ని ఇన్కమ్ ఎలాస్టిసిటీ జీరోగా మనం చెప్పవచ్చు. సో కాబట్టి డి అనేది వర్టికల్ టు y-axisగా మనం ఆన్సర్ చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ద మెజర్ ఆఫ్ రిలేటివ్ చేంజ్ ఇన్ ద క్వాంటిటీ డిమాండెడ్ డ్యూ టు ఏ రిలేటివ్ చేంజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ఇట్స్ సబ్స్టిట్యూట్ ఆర్ కాంప్లిమెంట్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ. క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, B. income elasticity of demand, C. price elasticity of demand, D. none of the above. So it is called as A. cross elasticity of demand. అంటే జాత్యంతర వ్యాకోచత్వ డిమాండ్గా మనం చెప్పవచ్చు. అంటే ఒక వస్తువు ధరలో వచ్చిన మార్పు వల్ల ప్రత్యామ్నాయ వస్తువుల యొక్క డిమాండ్లో వచ్చే మార్పును మనం కొలిచేదాన్ని మనం జాత్యంతర వ్యాకోచత్వ డిమాండ్గా మనం దీన్ని చెప్పవచ్చు. సో ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, if the goods are good substitutes, the cross elasticity is A. negative, B. positive, C. 0, D. none of the above. B. positive. సో గుడ్ సబ్స్టిట్యూట్స్కి అంటే మంచి ప్రత్యామ్నాయ వస్తువులకి ఈ క్రాస్ ఎలాస్టిసిటీ అనేది ఎలా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది మనం చెప్పవచ్చు. ఇంతకుముందు ఎగ్జాంపుల్ కూడా మనం చూసాం. సో ఇట్ ఈస్ పాజిటివ్. ఎలా పాజిటివ్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ టీ ప్రైస్ అండ్ కాఫీ డిమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ టీ ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు కాఫీ యొక్క డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే పాజిటివ్గా దీన్ని పాజిటివ్గా చెప్పవచ్చు. సో దీని యొక్క కర్వ్, డిమాండ్ కర్వ్ అనేది స్లోప్ అప్వార్డ్స్గా మనం దీన్ని చెప్పవచ్చు. కాబట్టి మంచి ప్రత్యామ్నాయ వస్తువుల మధ్య జాత్యంతర వ్యాకోచత్వం ఎలా ధనాత్మకంగా ఉంటుందిగా మనం దీన్ని వివరించవచ్చు. ఈ ఎగ్జాంపుల్లో చూడవచ్చు, టీ ప్రైస్ ఇంక్రీజ్ అయింది, ఎట్ ద సేమ్ టైం కాఫీ డిమాండ్ ఇక్కడ ఇంక్రీజ్ అయింది. అసలు టీ ప్రైస్ ఇంక్రీజ్ అయితే కాఫీ డిమాండ్ ఎట్లా ఇంక్రీజ్ అవుతుందని ఇంతకుముందు చెప్పాను. టీ ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు లా ప్రకారం టీ యొక్క డిమాండ్ తగ్గుతుంది, ఈ టీ యొక్క ప్రత్యామ్నాయ వస్తువు అయినటువంటి కాఫీ యొక్క డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి టీ ప్రైస్కి కాఫీ యొక్క డిమాండ్కి ఎలా ఉంది, పాజిటివ్ అనేది ఉంది, రెండు పెరుగుతున్నాయి. కాబట్టి దీన్ని పాజిటివ్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఇన్ ఎ డిమాండ్ స్కెడ్యూల్ క్వాంటిటీ డిమాండెడ్ ఏ. వేరీస్ డైరెక్ట్లీ విత్ ప్రైస్, బి. వేరీస్ ఇన్వర్స్లీ విత్ ప్రైస్, సి. వేరీస్ ప్రపోర్షనేట్లీ విత్ ప్రైస్, డి. నన్ ఆఫ్ ది అబోవ్. ఇన్ ఎ డిమాండ్ స్కెడ్యూల్ క్వాంటిటీ డిమాండ్ అంటే వెన్ ప్రైస్ ఇంక్రీజెస్ ద క్వాంటిటీ డిమాండెడ్ విల్ డిక్రీజ్, వెన్ ప్రైస్ డిక్రీజెస్ ద క్వాంటిటీ విల్ ఇంక్రీజ్. సో కాబట్టి ఇది ఎలా ఇన్వర్స్లీ, వేరీస్ ఇన్వర్స్లీ విత్ ప్రైస్ అని మనం చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. సో ద క్వాంటిటీ డిమాండెడ్ వేరీస్ ఇన్వర్స్లీ విత్ ప్రైస్. అంటే ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ప్రైస్ తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఇన్వర్స్ రిలేషన్షిప్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, గూడ్స్ హూజ్ డిమాండ్ బై ఎ కన్జ్యూమర్ ఫాల్ విత్ ద రైజ్ ఇన్ ఇన్కమ్ ఆఫ్ దట్ కన్జ్యూమర్ ఈజ్ కాల్డ్. అంటే ఆదాయంలో పెరుగుదల వచ్చినప్పుడు వినియోగదారుల యొక్క వస్తువులకు సంబంధించిన డిమాండ్ తగ్గినట్లయితే వాటిని ఏ రకమైన వస్తువులను మనం చెప్పవచ్చు అంటే A. inferior goods, B. normal goods, C. substitute goods, D.
కాంప్లిమెంటరీ గూడ్స్, ఏ ఇన్ఫీరియర్ గూడ్స్ అంటాం. ఎందుకు ఇన్ఫీరియర్ గూడ్స్ అంటామంటే ఇక్కడ మనం చార్ట్ ద్వారా కూడా చూడొచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ ఈస్ ది డిమాండ్. సో ఇన్ఫీరియర్ గూడ్స్ విషయంలో డిమాండ్ కర్వ్ లెఫ్ట్ నుంచి రైట్కి వాలి ఉంటుంది. సో ఇట్ స్లోప్స్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో దిస్ ఈస్ ది ఇన్కమ్ అండ్ దిస్ ఈస్ ది డిమాండ్. సో ఎప్పుడైతే ఆదాయం తగ్గుతుందో, ఇన్కమ్ తగ్గుతుందో ఈ డిమాండ్ పెరుగుతుంది, ఆదాయం పెరిగితే ఆ వస్తువులకు సంబంధించి డిమాండ్ తగ్గుతుంది. ఇది ఏ విషయంలో అంటే ఇన్ఫీరియర్ గూడ్స్ మాత్రమే. అంటే చౌకబార్ గూడ్స్కి సంబంధించి చౌక వస్తువులు, సో నాణ్యత లేని వస్తువుల విషయంలో మాత్రం మన ఆదాయం పెరిగినప్పుడు దానికి సంబంధించిన డిమాండ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది మనం చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ ఏ ఇన్ఫీరియర్ గూడ్స్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్ టు ద లా ఆఫ్ డిమాండ్? ఏ డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ ఆఫ్ గూడ్స్, బి గిఫెన్ గూడ్స్, సి ఫ్యూచర్ స్కేర్సిటీ ఆఫ్ గూడ్స్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఆల్రెడీ ఇంతకుముందు క్వశ్చన్లో డిస్కస్ చేసాం. సో డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ ఆఫ్ గూడ్స్ అంటే ప్రదర్శించే వస్తువులకు సంబంధించి ఏదైతే మనం ప్రదర్శించే అంటే రిచ్ పీపుల్ ఏదైతే ఆర్నమెంట్స్ కానీ మిగతా కార్స్ కానీ ఇటువంటి షో చేసే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎంత ధర పెరిగినా డిమాండ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఇక గిఫెన్ గూడ్స్ అంటే పేదవాళ్ళు ఉపయోగించే వస్తువులకు సంబంధించి డిమాండ్ కూడా ధర ఎంత పెరిగినా పెరుగుతుంది. ఫ్యూచర్ స్కేర్సిటీ ఆఫ్ గూడ్స్ అంటే భవిష్యత్తులో ఇక కొరత ఏర్పడుతుందనే వస్తువులకు ఎంత ధర పెంచినా వాటి యొక్క డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి డి అనేది దీని కరెక్ట్ ఆప్షన్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఇఫ్ ద డిమాండ్ కర్వ్ ఈజ్ ఏ రెక్టాంగులర్ హైపర్బోలా, ద ఎలాస్టిసిటీ ఈజ్ ఏ 0, బి 1, సి ఇన్ఫినిట్, డి లెస్ దాన్ 1. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి 1. ఎప్పుడైతే డిమాండ్ కర్వ్ రెక్టాంగులర్ హైపర్బోలాగా ఉంటుందో అంటే అతి పరావలయాకారంలో ఉంటుందో, అతి పరావలయాకారంలో అని చెప్తాం దీన్ని. సో హైపర్బోలా ఎలా కనబడుతుందంటే ఇలా ఉంటుంది, రెక్టాంగులర్ హైపర్బోలా. సో ఇట్ ఈస్ ద రెక్టాంగులర్ హైపర్బోలా, అతి పరావలయాకారంగా మనం చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ యూనిట్ చేంజ్ అనేది ఇక్కడ యూనిట్ చేంజ్ అనేది చాలా ఈక్వల్ ఉంటుంది. ప్రైస్లో మార్పు కానీ ఇక్కడ డిమాండ్లో మార్పు అనేది ఈక్వల్ ఉన్నప్పుడు వీటిని మనం సో దాన్ని ఏమంటామంటే ఎలాస్టిసిటీ, ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ను మనం 1గా చెప్పవచ్చు. అంటే 1% చేంజ్ ఇన్ ప్రైస్ విల్ లీడ్ టు 1% చేంజ్ ఇన్ డిమాండ్ ఆల్సో. కాబట్టి దాన్ని 1గా చెప్పవచ్చు. సో ఇట్ లుక్స్ లైక్ రెక్టాంగులర్ హైపర్బోలా. సో కాబట్టి అతి పరావలయాకారంగా మనం దీన్ని తెలుగులో చెప్పవచ్చు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద డిమాండ్ కర్వ్ ఈజ్ డాష్ రిప్రజెంటేషన్ ఆఫ్ డిమాండ్ స్కెడ్యూల్. డిమాండ్ కర్వ్ స్లోప్స్ డాష్ ఫ్రమ్ లెఫ్ట్ టు ది రైట్. సో హియర్ ఆప్షన్స్ ఆర్ ఏ గ్రాఫికల్ అంటే 2 వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ బ్లాంక్లో మనం ఫిల్ చేసే వర్డ్స్ని ఐడెంటిఫై చేయాలి. ఏ గ్రాఫికల్, సెకండ్ వన్ అప్వర్డ్, బి డౌన్వర్డ్, సెకండ్ వన్ గ్రాఫికల్, సి గ్రాఫికల్, సెకండ్ వన్ డౌన్వర్డ్, డి స్కెడ్యూల్, second one upward. So the correct answer is C, graphical. Means the demand curve is graphical presentation of a demand schedule. Demand curve slopes downwards from left to the right. So demand curve ఎడమ నుంచి కుడికి వాలి ఉంటుంది. కాబట్టి ఈ 2 వర్డ్స్ సి ఆప్షన్ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఫర్ ఇన్ఫీరియర్ కమోడిటీస్ ద ఇన్కమ్ ఎఫెక్ట్ ఈజ్ ఏ పాజిటివ్, బి నెగటివ్, సి ఇన్ఫినిట్, డి 0. సో మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్ చూసాం, ఇది నెగటివ్గా ఉంటుంది. ఒక వ్యక్తి తన ఆదాయం పెరిగినట్లయితే ఇన్ఫీరియర్ గూడ్స్ విషయంలో ఉండే డిమాండ్ అనేది చాలా తగ్గుతుంది. ఆదాయం తగ్గితే వాటికి సంబంధించిన డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఇది నెగటివ్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, వెన్ ద డిక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ వన్ గుడ్ కాజెస్ ద డిమాండ్ ఫర్ అనదర్ గుడ్ టు డిక్రీజ్, దెన్ ద గూడ్స్ ఆర్ ఏ నార్మల్, బి సబ్స్టిట్యూట్స్, C complements, D inferior. So the correct answer is B substitutes. Substitutes అంటే మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాం, టీ అండ్ కాఫీ ఎగ్జాంపుల్ వాడుతున్నాం ఇక్కడ మనం. when the decrease in price of one good causes the demand for another good to decrease. ఎందుకు అలా జరగవచ్చు అంటే ఇక్కడ టీ ధర తగ్గినప్పుడు టీకి డిమాండ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. బట్ కాఫీ యొక్క డిమాండ్ అనేది ఇక్కడ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంటే టీ ధర తగ్గడం వల్ల కాఫీ తాగేవారు కూడా టీ వైపుకు మళ్తారు. కాబట్టి టీ ధర తగ్గడంతో టీ డిమాండ్ పెరుగుతుంది.
ఇక్కడ కాఫీ డిమాండ్ అనేది కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాఫీ తాగేవారు అందరూ కూడా టీ వైపు వెళ్తారు కాబట్టి వీటిని మనం ఏం చెప్పచ్చు, సబ్స్టిట్యూట్స్గా మనం చెప్పవచ్చు. సో వెన్ ద డిక్రీజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ వన్ గుడ్ కాజెస్ ద డిమాండ్ ఫర్ అనదర్ గుడ్ టు డిక్రీజ్. అంటే ధరలో తగ్గింపు వల్ల కాఫీ యొక్క డిమాండ్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఈ టీ కాఫీని మనం సబ్స్టిట్యూట్స్ ప్రత్యామ్నాయాలుగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ద డిమాండ్ ఫంక్షన్ ఈజ్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ఏ క్వాంటిటీ ఆఫ్ ప్రోడక్ట్ డిమాండెడ్ and all the factors that affect this quantity, B quantity of factors of production, C product demand and cost of output, D quantity demanded and profit. So the correct answer is A, option A, quantity of product demanded and all the factors that affect this quantity is called as demand function. మనం ముందే చెప్పాం. సో డిమాండ్ పరిమాణానికి ఆ డిమాండ్ని ప్రభావితం చేసే కారకాలకి ఫ్యాక్టర్స్కి మధ్య సంబంధాన్ని మనం డిమాండ్ ఫలము లేదా డిమాండ్ ఫంక్షన్ అంటాం. నెక్స్ట్ వన్, గిఫెన్ గూడ్స్ మే బి డిఫైన్డ్ యాజ్ దోస్ గూడ్స్ హూజ్ ప్రైస్ ఎఫెక్ట్ ఈజ్ డాష్ అండ్ ఇన్కమ్ ఎఫెక్ట్ ఈజ్. సో గిఫెన్ గూడ్స్ మే బి డిఫైన్డ్ యాజ్ దోస్ గూడ్స్ అంటే ప్రైస్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందని అడుగుతున్నాడు. సో ఏ నెగటివ్ అండ్ ఎలాస్టిక్, బి నెగటివ్ అండ్ పాజిటివ్, సి పాజిటివ్ అండ్ ఎలాస్టిక్, డి పాజిటివ్ అండ్ నెగటివ్. So the correct answer is D. So given goods may be defined as those goods whose price effect is positive. ఎందుకు పాజిటివ్ అంటే గిఫెన్ గూడ్స్ సంబంధించి ధర పెరిగిన ఆ వస్తువులకు డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి పాజిటివ్గా ఉంటుంది. ఇన్కమ్ ఎఫెక్ట్ వచ్చేసి ఇన్కమ్ పెరిగినప్పుడు గిఫెన్ గూడ్స్కి డిమాండ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని నెగటివ్గా చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ డి అనేది మనం కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు, పాజిటివ్ అండ్ నెగటివ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, in general the demand for necessities is relatively A elastic, B inelastic, C unity, D all of the above. So the correct answer is B inelastic. అంటే అవసర వస్తువుల విషయంలో డిమాండ్ అనేది అవ్యాకోచంగా ఉంటుంది అని చెప్తుంటారు. సో అవ్యాకోచంగా మనం చెప్పవచ్చు. సో డిమాండ్ ఫర్ నెసెసిటీస్ ఈజ్ రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్, అవ్యాకోచత్వంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, the elasticity of demand for luxury goods is A infinite, B more than 1, C less than 1, D equal to 1. So the correct answer is A infinite. So వ్యాకోచత్వం అంటే డిమాండ్ వ్యాకోచత్వం అనేది లగ్జరీ వస్తువుల విషయంలో అనంతంగా ఉంటుందిగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఫార్ములా ఫర్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ EP is equal to Q1 minus Q0 by P1 minus P0 into P1 plus P0 by Q1 plus Q0. Option B, EP is equal to, EP means elasticity of price is equal to dQ by dP into P by Q. C, option C, EP is equal to delta Q by delta P into P by Q. Delta means change in quantity by change in price. Delta indicates change. D, option D is equal to EP is equal to delta P by P delta Q by Q. So the correct answer is, అంటే ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ క్యాల్కులేట్ చేయడానికి కరెక్ట్ ఫార్ములా ఏంటంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. ఎలాస్టిసిటీ ఆఫ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ బై డెల్టా పి ఇంటూ పి బై క్యూ. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఫార్ములా టు క్యాలిక్యులేట్ ది ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ధర డిమాండ్ వ్యాకోచత్వంని లెక్కించడానికి ఈ సూత్రాన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ టెక్నిక్ ఆఫ్ మెజరింగ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్? ఏ పాయింట్ మెథడ్, బి ఆర్క్ మెథడ్, సి టోటల్ అవుట్లే మెథడ్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ను మెజర్ చేయడానికి ఈ 3 టెక్నిక్స్ కూడా ఉపయోగిస్తాం కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. నెక్స్ట్ వన్, dash is equal to percentage change in the quantity demanded of good X by percentage change in the price of good Y. So here there are two products, X product demand is given and Y product price. కాబట్టి ఒక వస్తువు యొక్క ధరను ప్రత్యామ్నాయ వస్తువు యొక్క డిమాండ్లో ఎలా మార్పు వస్తుందని తెలిపేదాన్ని మనం క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటాం. సో కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి, క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. అంటే ఒక వస్తువు ధరలో వచ్చిన మార్పు వల్ల ప్రత్యామ్నాయ వస్తువుల యొక్క డిమాండ్లో ఎంత మేరకు మార్పు వస్తుంది అని చెప్పేదాన్ని మనం జాత్యాంతర వ్యాకోచత్వ డిమాండ్ అని అంటాం, క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్.
నెక్స్ట్ వన్, if a demand for a product is said to be elastic, the value of the elasticity coefficient is A 0, B equal to 1, C greater than 1, D less than 1. So the correct answer is greater than 1. If you state it is elastic అంటే వ్యాకోచత్వం ఉంది అని అంటే అప్పుడు మనం ఆ వాల్యూ ఎలా ఉంటుందంటే మోర్ దాన్ 1 ఉంటుంది, ఒకటి కంటే ఎక్కువ విలువను కలిగి ఉంటుందని దీని యొక్క మీనింగ్. సో ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, the formula for calculating income elasticity. So A, EY is equal to delta Q by delta Y into Y by Q. B, EY is equal to delta Q by Q by delta Y by Y. C, EY is equal to delta Q by Y into delta Y by Q. D, both A and B. So the correct answer is both A and B. రెండు ఆప్షన్ ఏలో ఉన్న ఫార్ములా యూజ్ చేయొచ్చు, ఆప్షన్ బిలో ఉన్న ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు. సో ఆప్షన్ బిలో ఉన్న ఫార్ములాకి మరొక వర్షనే ఆప్షన్ ఏలో ఉన్న ఫార్ములా. ఈ రెండు ఫార్ములా ద్వారా మనం ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆదాయ వ్యాకోచత్వ డిమాండ్ మనం కనుక్కోవచ్చు. కాబట్టి బోత్ ఏ అండ్ బి ఆర్ ది కరెక్ట్ వన్, అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ రెండు ఇచ్చాడు మనకు, డిమాండ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ టైప్స్ ఇచ్చారు, వాటి యొక్క కోఎఫిషియంట్ వాల్యూస్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్, బి ఎలాస్టిక్ డిమాండ్, సి ఇన్ ఎలాస్టిక్ డిమాండ్, డి పర్ఫెక్ట్లీ ఇన్ ఎలాస్టిక్ డిమాండ్, ఈ యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్. సో వీటిని ప్రైస్ డిమాండ్ ఎలాస్టిసిటీ టైప్స్ అంటాం మనం. సో ఈ వివిధ రకాల ధర డిమాండ్ వ్యాకోచత్వ రకాలకు వాటి యొక్క కోఎఫిషియంట్ వాల్యూస్ ఎంత ఉన్నాయి అనేది మనం ఇక్కడ ఐడెంటిఫై చేసి మ్యాచ్ చేయాలి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ. A4 మీన్స్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిసిటీ డిమాండ్ వాల్యూ ఈజ్ ఇన్ఫినిట్. సో పర్ఫెక్ట్లీ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ వాల్యూ ఈజ్ ఇన్ఫినిట్. నెక్స్ట్ B2 elastic demand, elasticity of demand is equal to B2, that is elasticity of price is equal to more than 1. The next one C5, inelastic demand is equal to less than 1. So elasticity of price is equal to less than 1 ఉంటుంది దీని యొక్క వాల్యూ. అండ్ D3, perfectly inelastic demand is equal to 0, value is 0. The next unitary elastic demand is equal to 1. కాబట్టి ఆప్షన్ ఏ మనం కరెక్ట్ చెప్పచ్చు. A4, B2 అండ్ C5 అండ్ D3 అండ్ E1. సో వీటిని ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ యొక్క డిఫరెంట్ కోఎఫిషియంట్ వాల్యూస్కి మనం చెప్పచ్చు. ఈ ఒక్కటి మ్యాచింగ్ చూసుకున్న మీరు డిఫరెంట్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని ఎక్కువ సార్లు చూడండి, ప్రాక్టీస్ చేయండి, ఈ వాల్యూస్ని గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ వన్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ ఐడెంటిఫై ది కరెక్ట్ ఆన్సర్. ఏ సబ్స్టిట్యూట్ గూడ్స్, బి కాంప్లిమెంటరీ గూడ్స్, సి నార్మల్ గూడ్స్, డి ఇన్ఫీరియర్ గూడ్స్. అదర్ ఆప్షన్స్ ఆర్ ఇన్కమ్ ఎఫెక్ట్ ఈజ్ నెగటివ్, 2 టీ అండ్ కాఫీ, 3 కార్ అండ్ పెట్రోల్, 4th one income effect is positive. So now let us identify the correct answer. B. A2 means what are the substitute goods here. Let us match it. ఇక్కడ ప్రత్యామ్నాయ వస్తువులు ఏంటంటే టీ అండ్ కాఫీగా మనం చెప్పవచ్చు. సో substitute goods are tea and coffee, therefore A2. Then complementary goods, what are the complementary goods? B3, that is car and petrol are complementary goods, పూరక వస్తువులు అంటాం మనం. సో నార్మల్ గూడ్స్కి ఇన్ఫీరియర్ గూడ్స్కి ఇన్కమ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందనే చూద్దాం. సో నార్మల్ గూడ్స్కి ఇన్కమ్ ఎఫెక్ట్ అనేది పాజిటివ్గా ఉంటుంది కాబట్టి సికి 4 మ్యాచ్ చేయొచ్చు. ఇన్ఫీరియర్ గూడ్స్ విషయంలో ఇన్కమ్ ఎఫెక్ట్ అనేది నెగటివ్గా ఉంటుంది కాబట్టి D1గా మనం చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ వన్. A2, B3, C4 అండ్ D1. సో ఇది కూడా మనకు చాలా క్వశ్చన్లు అంటే ఇండివిజువల్ క్వశ్చన్లు కూడా రావచ్చు. ఈ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేసి వీటిని గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ వన్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ కాంప్లిమెంటరీ గూడ్స్ ఈజ్ ఏ నెగటివ్, బి 0, సి పాజిటివ్, డి యూనిటరీ. సో క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ కాంప్లిమెంటరీ గూడ్స్ అనేది నెగటివ్గా ఉంటుందిగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇది కూడా రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్.
Number 1, the demand for necessities is inelastic. It is correct one. 2, demand for luxuries is elastic. Yes, it is also correct one. Third one, a product which has several uses has an elastic demand. It is also correct. So which of the following statements given above is or correct? సో కాబట్టి ఆన్సర్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్. పైన ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ అనేది కూడా కరెక్ట్ అనేది. సో ఇదండి మనం డిమాండ్ అనాలిసిస్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం డిమాండ్ టైప్స్ గురించి డిస్కస్ చేసాం, డిమాండ్ లా గురించి క్వశ్చన్స్ అడిగాం, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ గురించి కూడా డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగాం. ఇన్ఫీరియర్ గూడ్స్, తర్వాత లగ్జరీ గూడ్స్ ఎలా, సో దాని యొక్క డిమాండ్ కర్వ్స్ ఎలా ఉంటాయనే డిఫరెంట్ క్వశ్చన్స్ని ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరిగింది. వీటిని ఒకసారి లెసన్ చదివిన తర్వాత వీటిని చూసినట్లయితే మీకు చాలా బాగా గుర్తుంటాయి. సో ఈ క్వశ్చన్స్ మనం మేనేజరియల్ ఎకనామిక్స్ బై డిఎం మితాని అనే బుక్ నుండి ఈ బిట్స్ని మనం తయారు చేసాం. ఈ బిట్స్ని 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. కొంచెం ఇక్కడ రేఖా పటాలు ఉంటాయి కాబట్టి గ్రాఫికల్గా ఉంటుంది కాబట్టి పటాల సహాయంతో చదివినట్లయితే మీకు బాగా గుర్తుంటాయి, మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. సో ఇదండి మనం ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రమ్ డిమాండ్ అనాలిసిస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను నెక్స్ట్ వీడియోలో మిగిలిన టాపిక్స్ నుండి కూడా ఇంపార్టెంట్ బిట్స్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి నా ఛానల్ను చూస్తుండండి. సో వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. So thank you very much for watching this video. Kindly like my video, share it with your friends and don't forget to subscribe to my channel. So na channel subscribe cheyandi, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ వీడియోలో మనం మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు వేచి చూడండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.